అనగా నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రాజేష్ బాబు. ఏం చేస్తారు? ప్రైవేట్ వర్క్. ప్రైవేట్ జాబ్. ఎలా ఉందండి గారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సంవత్సరం పరిపాలన పూర్తయింది, ఎలా అనిపించింది? నంబర్ వన్గా ఉంది. గత ప్రభుత్వంలో చూస్తే ఈ ప్రభుత్వం చాలా 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 బాగుందని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే రోజు రోజుకి ఒక టెన్షన్ అనేది వస్తూ ఉండేది. ఏ టైంలో ఏది తీసుకొస్తాడో తెలియదు, ఏది తీసుకొచ్చి నెత్తిమే పెడతాడో తెలియదు. దీని గురించి పరిగెడతా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే మాకు ఆ టెన్షన్ లేదండి. గత ప్రభుత్వంలో ఏం జరిగేదంటే చేలు గురించి ఒకటి తీసుకుని వచ్చాడు. ఆ యాక్ట్ తీసుకొచ్చిన కాడి నుంచి ప్రతి విషయంలో కూడా ఏం జరిగేదంటే అసలు మా భూములు మేము కాపాడుకుంటాం లేదు, మాకే భయం వేసేది. ఇటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాము. తర్వాత మా భూమి యొక్క రిజిస్ట్రేషన్లో ఆ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చేసరికి మాకు చాలా భయంకరంగా ఉంది, భయం వేసింది. మా భూమి నిజంగా మాకు ఉంటుందా లేదా, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది వచ్చినప్పుడు మేము చాలా భయపడ్డామండి. ఆ విషయంలో మేము అందుకనే తీవ్రంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. మరి దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా ఒక పథకాన్ని ప్రజల్లో తీసుకొచ్చేసి అమలు పరిచేయడం అంటే ప్రజలకి ఒక అవగాహన అనేది తీసుకురావడం వల్ల కూడా దాని మీద ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. కాకపోతే పైకి చెప్పుకోలేదు, ఓటు ద్వారా చూపించారని మీకు తెలియజేస్తాను. అనగారు ఇప్పుడు అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు అన్నారు కదా, భూములన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మన భూములను స్వాధీనం చేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతుల పరిస్థితులు ఎలా ఉండే, భూముల యొక్క పరిస్థితులు ఎలా ఉండే? ఇప్పుడు చంద్రబాబు వచ్చినారు, ఎలాంటి మార్పులు వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత భూముల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే గత ప్రభుత్వంలోకి ఇప్పటికి చాలా తేడా ఉందండి. గత ప్రభుత్వంలో వర్షాల గురించి కానీ ఇంకోటి కానీ అంతా ఒక పథకాల కింద పెట్టి వాటి ద్వారా ఇంప్లిమెంట్ చేసి తర్వాత మధ్యవర్తులు లేకుండా చేసేయడం అనేది గత ప్రభుత్వంలో జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో మధ్యవర్తులు అనేది లేకపోతే ఆ ప్రాబ్లం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారికి గుర్తెరిగి ఆయన యొక్క స్కిల్డ్తో, ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయన ఏం చేశారంటే మధ్యవర్తి అనేవాడు ఉండడం వల్ల ఆ సమస్యని తొందరగా క్లియర్ చేయొచ్చు. అది అమౌంట్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏదైనా సరే మధ్యలో ఒకడు ఉండటం మంచిది అన్నట్లుగా ఈ ప్రభుత్వం ఆలోచించి దాన్ని కంటిన్యూ చేసినట్లుగా మాకు ఇదే బెటర్ ఆప్షన్ కింద తేల్చుకున్నాము. ఇదే బాగుందని మేము మీడియా ప్రారంభం తెలియజేస్తాం. అన్నారు. అంతేకాకుండా పండిన పంటకి ఈ రోజున 24 గంటల్లో డబ్బులు జమ అవుతా ఉన్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? అక్షరాల కరెక్ట్ అండి. ఇదివరకు రోజుల్లో గత ప్రభుత్వంలో ఏంటంటే నెల రోజులు పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు. మేము ఆల్రెడీ కష్టపడి వచ్చిన తర్వాత ఎకరానికి వచ్చేసరికి పోనీ ఒక 45 బస్తాలు 50 బస్తాలు వస్తాయి. వాటిలో నా పాపని ఎంతో వస్తాయి. అయితే విషయం ఏంటంటే వచ్చిన డబ్బులు మేము అప్పులు చేసుకుని ఇంకోసారిని తెచ్చుకుని మేము కడతాం. తీరా చూస్తే విషయం ఏంటంటే ఈ డబ్బులు ఈ వడ్లన్నీ తోలిన తర్వాత త్వరగా వచ్చేస్తాయని మేము ఆశపడతాం. 15 రోజులకో 8 రోజులకో వస్తుంది అనుకుంటే మినిమం నెల పట్టేది, ఇంకో 2 నెలలు పట్టేది, ఒక్కొక్కసారి 3 నెలలు 6 నెలలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి వడ్డీ కట్టుకునే వాళ్ళం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదండి. తోలిన 2వ రోజుకే అకౌంట్లో మనీ జమ చేయడం ఈ ప్రభుత్వంలో మేము చూసాము, మేము తెలియజేస్తాము అన్నారు. ఇప్పుడు ఇదే రైతుల గురించి అన్నదాత సుఖీ భవ అనే స్కీమ్ కింద 20,000 రూపాయలు రైతుల ఖాతాలు వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ అన్న మాట ప్రకారంగా 3 పథకాలు అవలంబించారు. ఈ పథకం కూడా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితులు? ఏమండి, ఒక విషయం అండి, ముందు ఈ ప్రభుత్వంలో మనుషులకి నెమ్మది వచ్చింది. ఏదైనా సరే ఒక ప్రభుత్వంలో మనిషికి నెమ్మది లేకపోతే ఎన్ని పథకాలు తెచ్చినా అంతా వేస్ట్. రైతుని ఆదుకోవడం అంటే అది చాలా చాలా మంచి పద్ధతి. ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వంలో కూడా రైతుని ఆదుకొని వాళ్ళని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి ఏ ప్రభుత్వంలో కూడా రాలా. రైతుని ఒక స్టేజ్కి తీసుకొద్దాం, ఒక అభివృద్ధి పదంలో తీసుకొద్దాం, వాళ్ళు కూడా ఒక విధానంలో పైకి రావాలని చెప్పేసి ఆలోచించేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఈ విధంగా ఆలోచించడం అనేది ఒక గొప్ప ఐడియాలజీ అని చెప్పగలం. అంతేవిధంగా పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్ కూడా ఇద్దరు కలిసి రైతుల పక్షంగా ఒక న్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. అనగా ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ధర్నా చేస్తూ ఉన్నాడు. రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ధర్నాలు చేస్తున్నాడు. నిజంగా రైతుల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారా?
రైతుల్ని మోసం చేయడం అంటే ఏ విధంగా మోసం చేశారనేది మీరు మీరు కరెక్ట్గా క్వశ్చన్ అడిగితే కరెక్ట్గా చెప్తాం. ఆయన అనేది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రైతు భరోసా ఇచ్చాం, అన్నీ ఆదుకున్నాం, రైతులకు అండగా ఉన్నాం, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసాం, సమస్య ఏదైనా వస్తే వెంటనే స్పందించేవాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మేము అధికారంలో రావడంగానే నష్టపోయిన రైతులకు కూడా మేము ఆర్థిక సహాయం చేసాం, పంట వేసుకుంటానన్నా కూడా మేము డబ్బులు సహాయం చేస్తూ ఉన్నాం, సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాం, రైతులు మేము అండగా ఉన్నాం అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు ఇద్దరిలో రైతుల పక్షాన వ్యవహరిస్తున్న నాయకులు ఎవరు? రైతుల పక్షంగా ఉండాలంటే ఎప్పుడు కూడా టీడీపీ అనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా చేయడం జరిగింది, దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ చేస్తే ఇక్కడ అనేది ఈ ప్రభుత్వంలో కొంచెం బెటర్గా ఆప్షన్ అనేది ఉందని చెప్పుకుంటున్నా. ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే ఈ ప్రభుత్వంలో రైతు కొద్దిగా క్షేమంగా ఉన్నాడు అని చెప్పడానికి సందేహం లేదు. అనగా మీరు ఇప్పుడు ప్రైవేటు సంబంధించి జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి మేము అధికారంలో ఉంటే 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తా ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం కోసం కూటమి ప్రభుత్వం కనీస ప్రయత్నాలు ఏం చేస్తుందా? అసలు ఉద్యోగ అవకాశాలు వస్తాయంటారా? ఉద్యోగం అనేది పురుష లక్షణం అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేయాలి, ఏదో ఒకటి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు అందరూ గవర్నమెంట్ జాబ్ చేయాలంటే అందరి వల్ల కాదు. అదేవిధంగా ప్రైవేట్లో కానీ ఇంకోటి కానీ ఉద్యోగాలు కంపల్సరీ వస్తాయి. మాట ఇచ్చింది ఎవరు? మన లోకేష్ అన్న. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అవుతారు, యువత ఎవరు బాధపడవసరం లేదు. తర్వాత నిరుద్యోగ భరోసా కూడా రాబోతోంది. ఇన్ని పథకాలు అమలు చేసినప్పుడు అది కూడా అమలు చేస్తారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని ఈ విధంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానన్నాడు, కానీ చేసిందంటూ ఏమైనా జరిగిందా? మీరే చెప్పాలి. అంటమే కానీ చేతల్లో లేవు. ఈ ప్రభుత్వంలో అనడం, చేతల్లో కూడా చూపించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా చెప్పి చేస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రభుత్వం మళ్ళా రావాలని కోరుకుంటున్నాము. జై చంద్రన్న, జై చంద్రన్న. అన్న, ఇప్పుడు మీరు ఎంత ఈ సంవత్సర పరిపాలన చూశారు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర పరిపాలన వ్యతిరేకత వచ్చింది, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి పథకాలు ఎగ్గొట్టేసారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి విషయం తెలియపరచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డే మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏమండి? ఒక విషయం అయితే నేను క్లియర్ కట్గా చెప్పగలను. పథకాలు అనేవి ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే ఉండాలి. అయితే ఎలాంటి పథకాలు ఇవ్వాలనేది ఒకసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది, అందుబాటులో ఉంది. దానివల్ల ఉపయోగం మేలుకరంగా ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్ ఇచ్చినటువంటి పథకాలకి ఈ పథకాలకి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా లేటుగా తీసుకొచ్చినప్పటికీ కూడా సరైన టైంలో తీసుకొచ్చారు, అందరికి ఉపయోగపడేటట్లుగా తీసుకొచ్చారు. దానివల్ల ఎప్పుడైతే ఈ పథకాలు రిలీజ్ అవుతా ఉన్నాయో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా మారటం వల్ల ఇవన్నీ తెలియజేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు కానీ అవి కూడా అన్నీ కూడా నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది.